రావుగారికి 2, 3 మిల్స్ ఉన్నాయి. అందులో పనిచేసే కూలీలు తమ జీతాలు పెంచమని కోరారు. రావుగారు ఒప్పుకోలేదు. దీనబంధు కూలీల తరపున నిలబడ్డాడు. వాళ్ళు కోరుతున్న దానిలో న్యాయం ఉంది. ఒక్కొక్కరికి 5 రూపాయలు మాత్రమే పెంచమని కోరుతున్నారు. అది పెద్ద మొత్తం కాదు అన్నాడు దీనబంధు రావుగారితో. రావుగారు వ్యాపారవేత్త. అక్కడే నువ్వు పొరబడుతున్నావు. 5 రూపాయలు పెద్ద మొత్తం కాదు. కానీ ఒక్కొక్కరికి 5 పెంచడం వల్ల నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది. ఇదే ఆర్థిక వ్యత్యాసాల్లో అసలు రహస్యం. అనేక మంది 5 రూపాయలైనా లేకుండా అలమటిస్తేనే కాని ఒకడి దగ్గర లక్షలు పోగు పడవు. అందరికీ ఒక్క 5 రూపాయలు భాగ్యం పంచగలిగితే ఒక్క చోట లక్షలు పోగు పడకపోయినా చాలా మందికి కనీస అవసరాలు తీరతాయి. దీనబంధువుని తన మార్గానికి మళ్లించలేకపోయారు రావుగారు. విసిగిపోయారు. చివరి అస్త్రం ప్రయోగించారు. నాకు ఒక్కగానొక్క కూతురు జానకి. ఈ ఆస్తంతా దాందే. నువ్వు నా మాట వినకపోతే జానకిని నీకిచ్చి పెళ్లి చేయను. అంతేకాదు, నీ మీద వైరం సాధించగలను. ఈ మాటలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు దీనబంధు. నీకు నీ ప్రేమకు దూరమయ్యాక నేను మనిషిగా బ్రతకలేననిపిస్తోంది. జానకితో అన్నాడు కష్టంగా. జరుగుతోన్న సంగతులు జానకికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. దీనబంధు దగ్గరగా వచ్చి అతని శిరస్సు ఆప్యాయంగా నిమురుతూ, అసంభవాలు మాట్లాడకు దీను. నువ్వు నాకు దూరం కావడం ఏమిటి అంది. మీ నాన్నగారు నన్ను నీకిచ్చి పెళ్లి చేయనన్నారు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోనని అనలేదుగా. ఆశ్చర్యంగా జానకి ముఖంలోకి చూశాడు దీనబంధు. పరమ సాత్వికురాల్లా కనిపించే జానకి చిన్నగా నవ్వింది. సుకుమారమైన ఆ ముఖంలో సడలని సంకల్ప బలం, అమాయకమైన ఆ కళ్ళల్లో అనంతమైన ఆత్మవిశ్వాసం. థ్యాంక్ యూ జానకి అన్నాడు జానకి చేతులు ఆప్యాయంగా పట్టుకుని. నీ ధ్యేయాన్ని వదులుకుంటే నువ్వు అసలు మనిషివే కావు. నీ మార్గంలో నువ్వు నడు. ఈ జానకి నీ నీడల నీ వెంటే వస్తుంది. ఈ మాటలతో కొండంత బలం వచ్చింది దీనబంధుకు. కూలీల తరపున రావుగారిని ఎదిరించి విజయం సాధించాడు. కూలీల జీతం పెరిగింది. కానీ రావుగారు దీనబంధువును క్షమించలేదు. ఈ దీనబంధు తనకు ఎదురు తిరగడమే కాదు, జానకిని కూడా తనకి ఎదురు తిప్పుతున్నాడు. దీనబంధు సిద్ధాంతాలను నమ్ముకుంటే తన వ్యాపారం నడ్డేట్లో కలుస్తుంది. ఈ సంపద, ఈ హోదా ఏదే నిలవు. ముఖ్యంగా జానకి తనకు దూరం కాకూడదు. ప్రేమదేముంది? ఒకరికొకరు సన్నిహితులయ్యారు. ప్రేమ కలిగింది. దూరం అవుతారు. ఆ ప్రేమ మాయమైపోతుంది. ఒకరోజు సంఘంలో కూర్చుని మిగిలిన సభ్యులతో మాట్లాడుతోన్న దీనబంధు దగ్గరికి కొందరు దొంగలు హడావిడిగా వచ్చి పడ్డారు. ఆ వెనకే పోలీసులు. దీనబంధువుకి క్షణాల్లో విషయం అర్థమైంది. మెరుపులా పారిపోయాడు. దొడ్డివైపు తలుపు తట్టిన చొప్పుడైతే జానకి లేచి తలుపు తీసి దీనబంధువును చూసి నివ్వెరపోయింది. జానకిని ఊపిరాడనీయకుండా దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు దీనబంధు. జానకి పారవస్యం నుండి బయటపడకముందే వదిలేసి, నేను వెళుతున్నాను జానకి, మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను, నీకోసం వస్తాను అనేసి వెళ్ళిపోబోయాడు. జానకి భయంగా అతన్ని చుట్టేసుకుంది. ఎక్కడికి వెళుతున్నావు దీను? నేను నీతోనే వస్తాను. కొండల్లోకైనా, సముద్రాల్లోకైనా, పై లోకాల్లోకైనా నీతోనే వస్తాను. చెమ్మగిలిన కళ్ళతో తనను చుట్టేసుకున్న జానకిని అతి ప్రయత్నం మీద విడిపించుకున్నాడు దీనబంధు. ఇప్పుడు లాభం లేదు జానకి, తప్పకుండా మళ్ళీ వస్తాను. నీకు వివరంగా చెప్పడానికి టైం లేదు. అవన్నీ నీకే తెలుస్తాయి. మరొక్కసారి జానకిని ముద్దు పెట్టుకుని వచ్చినట్టే మాయమైపోయాడు దీనబంధు. ఆ మరనాడు పేపర్లో దీనబంధు దోపిడీ దొంగ అని, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారని చదివిన జానకి కొన్ని క్షణాలు కొయ్యబారిపోయింది. దీనబంధు అంత కంగారుగా దొడ్డివైపు నుండి రహస్యంగా రావడానికి కారణం అర్థమైంది. తండ్రి దగ్గరకు పరిగెట్టి ఆందోళనగా, నానా, ఈ వార్త చదివారా అంది. ఒక్క రోజులోనే ఎంతో వడిలిపోయిన జానకి ముఖంలోకి చూసి లోలోపల భయపడ్డారు రావుగారు. చదివానమ్మా. ఏంటో ఒక్కొక్కసారి మన అంచనాలు ఇలా తలకిందులవుతాయి అన్నారు. అంటే దీనబంధు దొంగంటావా? కాదు నాన్న, ఇందులో ఏదో గూడు పుటాణి ఉంది. నువ్వు తలుచుకుంటే అతన్ని కాపాడగలవు. కాపాడవా నాన్న? జానకి ఆరాటము, ఆ కన్నీళ్లు అదంతా చూస్తుంటే రావుగారి గుండెలు దడదళ్లాడాయి. ప్రయత్నిస్తానమ్మా అన్నారు. బయట హోరున వర్షం పడుతోంది. జానకి తన గది తలుపులు తెరుచుకుని అలాగే కూర్చుంది. తలుపులెందుకు తీసి కూర్చున్నావమ్మా? అసలే నీ ఆరోగ్యం మంచిది కాదు అని రావుగారు తలుపులు మూసేయబోయారు. వద్దు నాన్న, తలుపులు మూసేకు. దీను నా కోసం తప్పకుండా వస్తానన్నాడు. తలుపులు మూసుంటే ఇబ్బంది పడతాడు. బలహీనమైన స్వరంతో అంది జానకి. గతుకుమన్నారు రావుగారు.
బలహీనంగా పాలిపోయిన తన కూతురి ముఖంలో తను చేసిన రాక్షసత్వం భయంకరంగా పరిహసిస్తున్నట్లు అనిపించసాగింది. జానకి అహర్నిశలు ఆ తలుపులు తీసే ఉంచుతుంది. వాటివైపే చూస్తూ పడుకుంటుంది. నిద్ర పట్టేదే తక్కువ. ఎప్పుడైనా కన్ను మూసినా ప్రతి చిన్న చప్పుడుకు ఉలికిపడి గుమ్మంలోకొచ్చి ఆశగా చూసి నిరాశతో కుంగిపోతుంది. జానకి దగ్గరుండి వంట మనిషితో పలహారాలు చేస్తుంటే మనింటికి ఎవరైనా వస్తున్నారా అమ్మా అన్నారు రావుగారు. ఎవరూ రావడం లేదు నాన్న. దీనబంధు ఏ వేళపడొస్తాడో తినొస్తాడో తినకొస్తాడో అతని కోసం చేయిస్తున్నాను. ఇవాళ రావచ్చేమో. రావుగారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఏ రోజుకా రోజు జానకి దీనబంధు కోసం అది ఇది చేయించి తన గదిలో పెట్టుకునేది. మరునాడు అవన్నీ పనివాళ్ళకిచ్చేది. జానకిని మరిపించాలని రావుగారు ఎంతగానో ప్రయత్నించేవారు. సినిమాకు వెళదాం రా అమ్మా అనేవారు. నేను రాను నాన్న. ఒకవేళ నేను సినిమాకొచ్చినప్పుడే దీనబంధు వస్తే అనేది. షోకెళ్ళాని కానీ మరే స్నేహితురాల్ని కానీ రానిచ్చేది కాదు. తన దగ్గర ఎవరైనా ఉంటే దీనబంధు రావడానికి ఆటంకం కావచ్చునని భయపడేది. దోపిడీ దొంగ దీనబంధు యాక్సిడెంట్లో చచ్చిపోయినట్లు పేపర్లో వార్తొచ్చింది. ఆ వార్త విన్న జానకికి మెంటల్ షాక్ వచ్చింది. వర్తమానంతో రాజీ పడలేని మనసు గతంలోకి పారిపోయి గతంలోనే జీవించసాగింది. రావుగారి కళ్ళ ముందు అంధకారం కమ్ముకుంది. తన అకృత్యం ఎదురు తిరిగి తన గుండెల మీదనే తన్నింది. ఏం మిగిలింది తనకు? దీనబంధు మరణించినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్త నిజం కాదు. పోలీసులను తప్పించుకుని తిరుగుతోన్న దీనబంధు జేబులో పర్సు సూట్ కేసు తీసుకుని ఒక దొంగ పారిపోబోయాడు. దీనబంధు వెన్నాడడంతో ఆ దొంగ పరిగెత్తి పారిపోబోయి టాక్సీ కింద పడిపోయాడు. నామరూపాలు లేకుండా నలిగిపోయాడు. సూట్ కేసు బట్టి పర్సులో దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు దీనబంధు మరణించాడని ప్రకటించారు. అలాంటి సమయంలో ఎవరో అపరిచిత వ్యక్తి దీనబంధుకు ఒక ఉత్తరం అందించాడు. తండ్రి దస్తూరి చూసి నిర్ఘాంతపోయాడు దీనబంధు. ఇన్ని రోజులుగా తండ్రి తను ఎక్కడుంది ఏం చేస్తోంది తెలుసుకుంటూనే ఉన్నాడన్నమాట. ఒక్కసారి తన వాళ్ళందరూ గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి ఉత్తరం చదువుకున్నాడు. నాయనా జగదీష్, నా ఆరోగ్యం బాగా పాడైంది. ఒక్కసారి నిన్ను చూడాలని అలమటించిపోతున్నాను. జరిగింది దారుణమే, కానీ అందుకు బాధ్యత నా ఒక్కడిదేనా? డబ్బు అధికారము ఉన్న అందరూ మిగిలిన వారి కంటే సంఘంలో ప్రత్యేక సౌకర్యాలు సంపాదించుకుంటూనే ఉన్నారు. నలుగురితో పాటు నేను అందుబాటులో ఉన్న సౌకర్యాలు పొందడానికి ప్రయత్నించాను. ఊళ్ళో ఉన్న మంచి డాక్టర్ చేత నా కొడుక్కి వైద్యం చేయించుకోవాలనుకున్నాను. ఏ పరిస్థితుల్లోనూ తన ఆపరేషన్ వదిలి రానని ఆ డాక్టరు అనలేకపోయాడు. తలుచుకుంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేయగలిగే శక్తి నాకు ఉండడమే అందుకు కారణం. ఆ శక్తే నాకు లేకపోతే అప్పుడు ఇలాంటి దారుణాలకు అవకాశమే ఉండదు. ఎక్కడి దాకానో ఎందుకు, నీ సంగతే చూసుకో. మంచి మనసుతో ఎన్నెన్నో చెయ్యాలని బయలుదేరావు. సర్వశక్తులు వినియోగించి పాటుపడ్డావు. చివరికి ఏమైంది? సంఘం ముందు దొంగగా నిలబడాల్సి వచ్చింది. బాబు, నా దగ్గరికి రా. నీ దారికి అడ్డురాను. నా శాయశక్తులా సహాయపడతాను. చేసిన పొరపాటును 10 రెట్లుగా శిక్ష అనుభవించాను. నన్ను క్షమించలేకపోయినా కనికరించి కనీసం ఒక్కసారి చూడ్డానికి రా. నీకోసమే ప్రాణాలు నిలుపుకున్న నీ తండ్రి మాధవరావు. దీనబంధు ఆలోచనలో పడ్డాడు. దీనబంధువుగా ఇప్పుడు పోలీసులకు చిక్కి జైల్లో మగ్గిపోవడం కంటే తండ్రి దగ్గరకు వెళ్ళి జగదీష్గా తన ధ్యేయం సాధించడమే మేలు అనుకున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. మాధవరావు గారి సంతోషానికి అంతులేదు. అంతవరకు ఏ మందులకు లొంగని ఆయన అనారోగ్యం జగదీష్ రాకతో ఎగిరిపోయింది. తల్లి జగదీష్ని ఒక్క క్షణమైనా వదిలేది కాదు. ఏమో వెళ్ళిపోతాడేమో అనేది బేలగా బెంగగా. అక్కయ్యలందరూ తమ తమ అత్తవారిల నుండి వచ్చి 4 రోజులు ఉండి వెళ్లారు. ఆ 4 రోజులు పండగలా జరిగింది. యాక్సిడెంట్లో జగదీష్కి గొంతు పోయిందని, కంటిచూపు దెబ్బతిందని ప్రకటించారు. జగదీష్ కంఠం మార్చుకున్నాడు, గెడ్డం పెంచుకున్నాడు, నల్ల కళ్లద్దాలు తగిలించుకున్నాడు. దీనబంధువుగా జగదీష్ సమాజంలో అన్ని రంగాల్లోనూ జరుగుతున్న అన్యాయాలు అనేకం చూశాడు. వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించడంలో అనేక విషయాలు బయటపడ్డాయి. చాలా సందర్భాలలో కంచెలే చేను మేస్తున్నట్టు అధికారంలో ఉన్నవాళ్లే అన్యాయాలకు తలపడుతున్నారు. వాళ్లను ఎదుర్కొనే శక్తి సామాన్యులకు లేదు. అలా ఈ విషవలయం రోజు రోజుకు పెరిగిపోతోంది. తాను అధికారంలో ఉంటేనే గాని అధికార వర్గాల్లో జరుగుతోన్న అన్యాయాలను రూపుమాపలేడు. తండ్రి అండదండలతో మంత్రి అయ్యాడు. మంత్రి జగదీష్గా ప్రఖ్యాతి పొందాడు. జగదీష్ గుర్తుకొచ్చినప్పుడల్లా మంత్రుల్లో కూడా నిజాయితీపరులు, కార్యదక్షులు, నిస్వార్థ సేవా పరాయణులు ఉన్నారు అని ఆశ్చర్యంగా చెప్పుకుంటారు జనం.
జగదీష్ మంత్రి అయిన తర్వాత ఎందరెందరో ఆఫీసర్ల అక్రమాలు బయటపడ్డాయి. వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. ఎన్నెన్నో అక్రమ వ్యాపారాలు నాశనమయ్యాయి. అత్యంత రహస్యంగా సాగించబడుతోన్న రకరకాల ర్యాకెట్లు ఛేదించబడ్డాయి. రమేష్పై అభియోగం వచ్చింది. ఒక మంచి మనిషి తన కారణంగా బలి కావడం జగదీష్ సహించలేకపోయాడు. తనకు ముఖ్యమైన స్నేహితులను సమావేశపరిచాడు. అందులో రమేష్ కూడా ఉన్నాడు. నేను దీనబంధువుగా బయటపడుతున్నాను. నాకెలాంటి శిక్ష పడుతుందో తెలీదు. నేను లేకపోయినా మీరెవరూ నిరుత్సాహపడకండి. సంఘ కార్యక్రమాలను కొనసాగించండి అన్నాడు. ఈ ప్రతిపాదనను ఎవరూ ఒప్పుకోలేదు. అందరికంటే ఎక్కువగా ప్రతిఘటించినవాడు రమేష్. నా కోసం మీరు బయటపడకండి. దీనబంధు 1,00,00,000 మందిలో ఒకడు. ఒక దీనబంధు ఎంతమంది రమేష్లనైనా తయారు చేయగలడు. ఒక రమేష్ కోసం దీనబంధు బయటపడడానికి వీల్లేదు అన్నాడు. దీనబంధు వాత్సల్యంగా రమేష్ భుజం తట్టాడు. మీకు నా మీదున్న అభిమానము, విశ్వాసము నాకు తెలుసు రమేష్. కానీ మీ అందరికీ నాయకుడిగా మీలో ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. మీ ప్రాణాలు బలిపెట్టి నన్ను నేను కాపాడుకున్న రోజున నేను దీనబంధునే కాను. నా ఉనికికే అర్థం లేదు అన్నాడు. దృఢ సంకల్పంతో దీనబంధు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి తిరుగుండదని ప్రతి ఒక్కరికి తెలుసు. అందరి మనసుల్లోనూ విషాదం పేరుకుంది. కొన్ని గ్రామాల్లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ల దురాఘాతాలు శృతిమించిపోతున్నాయని తెలుసుకున్నాను. ఆ వ్యవహారాలు చూడాలి. పని పూర్తయ్యే వరకు నేను ఈ పని మీద వెళుతున్నానని ఎవరికీ తెలియకూడదు. ఇది పూర్తి కాగానే బయటపడతాను. కేసు ఎలా అయినా మళ్ళీ వాయిదా పడేలా చూడమని మల్లేష్తో చెప్పండి. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. జానకి సంతకం చేసిచ్చిన ప్రమాణపత్రం మల్లేష్ చేతికి చిక్కిందని, రమేష్ని కాపాడడానికి ఆ పత్రాన్ని కోర్టులో దాఖలు చేయబోతున్నాడని తెలిసింది దీనబంధుకి. తన జానకి కోర్టులో సాక్షిగా నిలబడవలసి రావడము, అందులోనూ ఇప్పుడు జరుగుతున్న అయోమయావస్థలో. దీనబంధు వెంటనే మల్లేష్కి ఉత్తరం రాశాడు. డియర్ మల్లేష్, యువజన సంఘంలో మెంబరుగా చేరుతూ జానకి సంతకం చేసిచ్చిన ప్రమాణపత్రం నీ దగ్గరుందని తెలిసింది. ఏ పరిస్థితుల్లోనూ దానిని కోర్టు వారి స్వాధీనం చేయకు. నేనే బయటపడుతున్నాను. కానీ కొంచెం గడువు కావాలి. 1 నెల రోజులకు వాయిదా వేయించుకో. మళ్ళీ విచారణ నాటికి నేనే సాక్షిగా భూమిలో నిలబడతాను. ఒక్క విషయం, నేను బయట పడే వరకు ఇదంతా అత్యంత రహస్యంగా ఉండాలి. దీనబంధు. ఈ ఉత్తరం అందుకున్న మల్లేష్కి దీనబంధువు చేసిన సంతకం చూడగానే మెరుపులా ఒక సంగతి గుర్తుకొచ్చింది. ఆనాడు రైల్లో తనకు సహాయం చేసిన వ్యక్తి ఈ దీనబంధు ఒకరే. దీనబంధువు నుండి తను తెచ్చిన ఆ చిన్న ఉత్తరం జానకికి అమూల్య సంపద అయింది. అందుకే ముక్కు ముఖం ఎరగని తనకు అంత సహాయం చేసింది. ఇప్పుడేం చెయ్యాలి తను? దీనబంధువు మాట నమ్ముకుని చేతిలో ఉన్న ఈ ఒక్క ఆధారము వదులుకుంటే కేసుకున్న కొద్దిపాటి బలము పోతుంది. కానీ దీనబంధు స్వయంగా వచ్చి బోన్లో నిలబడితే కేసు గెలిచినట్లే. ఈ కేసు ప్రారంభించినటి నుండి యోజన సంఘం రికార్డులు పరిశీలించడం ద్వారా దీనబంధు ఉదార కృత్యాలెన్నో తెలుసుకున్నాడు. ఆనాడు కాలి నుండి రక్తం స్రవిస్తోన్న చెక్కు చెదరక చిరునవ్వుతో నిలిచిన ఆ మూర్తి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏనాడు మరుపుకు రాలేదు. అలాంటి దీనబంధు వంచనకు తలపడతాడా? రిస్క్ తీసుకున్నాడు మల్లేష్. సుగుణ ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి జానకి సంతకం చేసిచ్చిన ప్రమాణపత్రం చింపి పారేశాడు. విచారణ దినం వచ్చింది. దీనబంధు జాడ తెలియలేదు. మల్లేష్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గడియారం ముళ్ళు టిక్ టిక్ మని చేస్తోన్న ధ్వని మల్లేష్ని భయపెడుతోంది. టైం అయిపోయింది. మల్లేష్ లేచి మరొక సాక్షి దీనబంధు అని ప్రకటించాడు. మంత్రి జగదీష్ దీనబంధువుగా బోన్లో నిలబడగానే నలుగురితో పాటు మల్లేష్కి మతిపోయింది. ఇదా మంత్రి జగదీష్ నిజస్వరూపం? ఇదుక మంత్రుల్లో మాణిక్యంలా మెరిసిపోయాడు. బోనులో నిలిచిన ఆ ధీరమూర్తికి అశేష జనంతో పాటు తాను అంజలి ఘటించాడు మల్లేష్. జగదీష్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను దొంగతనం చేయలేదు, చేయించలేదు. అలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు నేనెప్పుడూ పూనుకోలేదు. కానీ పోలీసులను తప్పించుకుని పారిపోయాను. అదే నేను చేసిన నేరం. ఆ పరిస్థితుల్లో అంతకంటే గత్యంతరం లేకపోయింది. నేరం నా మీద ఆరోపించబడింది. నేను నిర్దోషినని నిరూపించుకోగలిగే ఆధారాలు లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. నేను నిర్దోషినని నిరూపించగలిగిన ఒకే వ్యక్తి ఈ బోన్లోకొచ్చి సాక్ష్యం చెబితే తప్ప చట్టం దృష్టిలో నేను దొంగగా శిక్ష అనుభవించవలసిందే. కాదు, మంత్రి జగదీష్ దొంగ కావడం అసంభవం. ఇలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. కొన్ని వేల కంటాలు ఒక్కసారిగా అరిచాయి. అప్పటి వరకు తల పట్టుకుని కూర్చున్న రావుగారు లేచారు. అవును, దీనబంధు జగదీష్ నిర్దోషి అన్నారు. ఆయన కంఠం దృఢంగా గట్టిగా పలికింది. కోర్టు రావుగారిని బోన్లోకి పిలిచింది.
రావుగారు మాట్లాడడం మొదలుపెట్టారు. నేను వ్యాపారస్తుణ్ణి, దుర్మార్గుణ్ణి కాను. ఏ విధమైన దుర్మార్గాలు ఎన్నడూ నేను చేయలేదు. నా వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనేది మాత్రమే నా సంకల్పం. దీనబంధు మీద నాకు ఏ విధమైన కోపం లేదు. పైగా ఎంతో అభిమానం ఉండేది. మా జానకినిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కూడా. కానీ దీనబంధు సిద్ధాంతాలకు, నా వ్యాపార సూత్రాలకు పొందిక కుదరలేదు. అతని మాట ప్రకారం నడిస్తే నేనిలా ఆస్తి సంపాదించలేను. సాధారణమైన లాభాలు వచ్చుండేవి. వ్యాపారస్తుడి దృష్టి ఎప్పుడూ డబ్బు మీదే ఉంటుంది. వ్యాపారంలో ఉన్నంత వరకు లక్షాధికారి అయినా నయా పైసాను కూడా విలువైందిగానే చూస్తాడు. చూడాలి. దీనబంధుకి ఎంత సహాయమైనా చేస్తానన్నాను. నాకు అడ్డు నిలవద్దు అన్నాను. కానీ దీనబంధు నా సంపదను, జానకిని కూడా తిరస్కరించి తన మాట మీద నిలబడ్డాడు. తండ్రిని, తండ్రి సంపదను కాలదనుకున్న వ్యక్తికి ఇదొక లెక్క కాదని ఇప్పుడు అర్థమైంది. నాకు అన్నింటికంటే వ్యాపారం ముఖ్యం. దీనబంధువును నా మార్గం నుంచి తొలగించాలనుకున్నాను. ఆ దోపిడీ నేనే చేయించాను. ఆ నేరం దీనబంధువు మీదకొచ్చేలా పన్నిన పన్నాగం కూడా నాదే. ఆనాడు ఈనాడు దీనబంధు ఆధ్వర్యంలో నడుస్తోన్న యువజన సంఘం సమాజంలో మంచి చేయడానికి పోటుపడిందే కానీ చట్టవిరుద్ధమైన చర్యలేవీ చేయలేదు. రమేష్ లాంటి యువకులు అనేకులు దీనబంధు ప్రోత్సాహంతో ముందుకొచ్చి కృషి చేస్తున్నారు. వాళ్ళల్లో ఏ దోషమూ లేదు. నాయుడు గారి అబ్బాయి పోలీసులకు అందకుండా పారిపోయి ఆ సమయానికి సంఘంలో తెలిసిన వాళ్ళుంటే అక్కడ దాక్కున్నాడు. అంతకుమించి నాయుడు గారి అబ్బాయికి సంఘానికి సంబంధం లేదు. ప్రస్తుతం సంఘంలో వచ్చిన అస్తవ్యస్తాల ఫలితంగా నాయుడు గారి అబ్బాయి ఇంకా అలాంటి యువకులు అనేక మంది నిష్కారణంగా పాడైపోతున్నారు. సాధక బాధకాలు విచారించకుండా చర్యలకు దిగుతున్నారు. రావు గారిని అరెస్టు చేశారు. ఆయన బెయిలు మీద విడుదలయ్యారు. తిన్నగా దీనబంధు దగ్గరకొచ్చారు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు కొన్ని క్షణాలు చూసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఎన్నో అవాంఛనీయమైన సంఘటనల తర్వాత ఈ సమావేశం. కూర్చోండి అన్నాడు దీనబంధు. రావుగారు కూర్చుని, నా మీద నీకు కోపం లేదా అన్నారు. దీనబంధు నవ్వాడు. వ్యక్తుల మీద కోపం తెచ్చుకుని ఏం ప్రయోజనం? నా జీవితంలో ఇలాంటి వ్యక్తులందరూ తారసపడ్డారు. అసలు వ్యవస్థనే మార్చాలనేది నా సంకల్పం. రావుగారు దీర్ఘంగా నిట్టూర్చారు. నేను ప్రధానంగా నా వ్యాపార విషయం ఆలోచించుకున్నానే కానీ మరే విషయమూ ఆలోచించలేదు. మనలో చాలామంది ఇలాగే ఉన్నాం. ఎవరి విషయం వాళ్ళు చూసుకునే వాళ్లే కానీ సాంఘిక స్థితిగతులు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికైనా మీ దృక్పథంలో మార్పు వస్తే సంతోషమే. మార్పు వచ్చింది, చాలా ఆలస్యంగా. చావు దెబ్బ తిన్న తర్వాత. విషాదంగా నవ్వారు. మళ్ళీ కొంత సందేహిస్తూ, దీనబంధు, నాకు ఏ అర్హత లేకపోయినా నీ మంచితనం ఆధారంగా నిన్నొక వరం అడగడానికి వచ్చాను. కోర్టులో సాక్ష్యం చెప్పిన దానికి ప్రతిఫలంగా కాదు, కన్న తండ్రిగా అడుగుతున్నాను. జానకిని పెళ్లి చేసుకోగలవా అన్నారు. దీనబంధు పకాలను నవ్వాడు. జానకిని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? అంటే నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా? నీ మరణ వార్త విని మతి పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలి జీవితం అలా అంధకారంలో మగ్గవలసిందేనా? రావుగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు గుర్తుపడతారేమోనని భయం ఉన్నా రోజు మీ ఇంటికి ఎందుకు వస్తున్నాను? నగల మీద, ఆడంబరాల మీద మోజులేని జానకికి ప్రాణం తెల్ల గులాబీలు. ఆ రోజుల్లో నేను తనకివ్వగలిగిన కానుక కూడా అదే. ఈనాటికి నేను అందించే తెల్ల గులాబీల గుత్తి చూడగానే ఆ స్మృతులతో బ్రతుకుతోన్న జానకి పెదవుల మీద చిరునవ్వు విరుస్తోంది. ఆ చిరునవ్వు బలంతోనే నేను బ్రతుకుతున్నాను. మరి పెళ్లి చేసుకున్నట్టున్నావు? పెళ్ళంటే మంత్రతంత్రాలు, మంగళసూత్రాలునా? జానకి ఏనాడో నా భార్య అయిపోయింది, అదే అన్నాను. రావుగారి కళ్ళు చెమ్మగిల్లాయి. చేజేతులా ఎంత ఘోరం చేశాను అని బాధపడి, నా సంతృప్తి కోసం మీ ఇద్దరికీ పెళ్లి చేయని, జానకిని నీకు అప్పగించేస్తే నేను ఏమైపోయినా నాకు బాధ లేదు అన్నారు. జానకికి దీనబంధువుకు పెళ్లి జరిపించారు రావుగారు. తన పక్కనే ఉన్న దీనబంధువును గుర్తించలేకపోతోంది జానకి. మానసికంగా గతంలో దీనబంధుతో గడిచిన రోజుల్లో జీవిస్తూ దీను అనుకుంటోంది తనలో తాను. చూస్తోన్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకి చుట్టూ చేయివేసి రావుగారికి నమస్కారం చేశాడు దీనబంధు. బెంగ పెట్టుకోకండి, జానకిని మళ్ళీ మామూలుగా మనిషిగా చేసే బాధ్యత నాది అన్నాడు. సంతృప్తితో వాళ్ళిద్దరినీ చూసుకుని ఆ దంపతుల మీద అక్షంతలు చెల్లారు రావుగారు. సుగుణముఖం ఆనందంతో కళకళలాడుతోంది. కొత్త చీర కట్టుకుంది. తలంటి పోసుకున్న తలలో 2 గులాబీలు ముడుచుకుంది. ఇవాళ మన ఇంట్లో పండగ, రమేష్ మీద కేసు కొట్టేశారు అంది. ఆ ఆనందంలో మల్లేష్ భాగం పంచుకోలేకపోయాడు. రమేష్ మీద కేసు కొట్టేసినందుకు సుగుణ పొందుతోన్న ఆనందం అతని మనసును సన్నగా కోస్తోంది.
భారంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆ మూసుకున్న కళ్ళ ముందుకు అనేక దృశ్యాలొస్తున్నాయి. తన కోసం గేమ్స్ కోర్టునెత్తేసిన సుగుణ, తన చేత ఆ అమ్మాయి గారు అనే పిలుపు మానిపించి సుగుణ అని పిలిపించిన సుగుణ, నీకే సహాయం కావాలన్నా చేస్తాను అనే రమేష్, తను సహాయం చేస్తున్న సంగతి కూడా తెలియకుండా రహస్యంగా మాస్టారి ద్వారా సహాయం చేసిన సుగుణ, తండ్రిని సంపదను వదిలి దీనుల కోసం పోటుపడిన దీనబంధు, తన కథను విని తనకు సహాయం చేయమని ఉత్తరం రాసిన దీనబంధు, దీనబంధు ఉత్తరాన్ని ప్రాణప్రదంగా దాచుకుని తనకు సహాయం చేసిన జానకి, సాటి వారంతా డబ్బుకి లొంగిపోయినా తానొక్కడు నిజాయితీకి నిలబడిన చంద్రయ్య, తను ఎంత సంపాదిస్తోన్నా అతి నిరాడంబరంగా అనాథల సేవలో గడిపే సుగుణ, నిజాయితీ, నిస్వార్థ సంఘసేవ, మంచి, మమత, మానవత్వం. స్థిమితంగా ఉండలేకపోయాడు మల్లేష్. లేచి సుగుణ దగ్గరకొచ్చాడు. సుగుణ, నువ్వసలే సంతోషంగా ఉన్నావు. నీకింకో శుభవార్త చెబుతాను అన్నాడు. చెప్పండి అంది సుగుణ చిరునవ్వుతోనే. రమేష్ తల్లిదండ్రులు కట్నంగా కోరిన డబ్బు నేనిస్తాను. రమేష్కి అభ్యంతరం లేకపోతే నిన్ను స్వీకరించగలిగితే నువ్వు రమేష్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నిర్ఘాంతపోయింది సుగుణ. కొన్ని క్షణాలు అలాగే మల్లేష్ ముఖంలోకి పరిశీలనగా చూసింది. చూసి చూసి చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వుతో పాటు సుగుణ ముఖంలోకొచ్చిన వికాసాన్ని చూసి మల్లేష్ మనసు చివుకుమంది. రమేష్ దగ్గరకు పంపిస్తాననగానే ఎంత ఆనందం సుగుణకు. వడలిపోయిన మల్లేష్ ముఖం చూస్తూ పకపకా నవ్వేసింది సుగుణ. చటుకున ముఖం పక్కకు తిప్పుకున్నాడు మల్లేష్. ఆపుకోలేని క్రోధంతో అతని మనసు ఉడికిపోయింది. తను సుగుణ కోసం బాధపడుతున్నాడు. ఆ బాధను అర్థం చేసుకుని పకపకా నవ్వుతోంది సుగుణ. ఒక్క మాట, రమేష్ దగ్గరికి వెళ్ళను అని అనడం లేదు. పైగా ఎంత వికాసం ఆ ముఖంలో. రమేష్ తల్లిదండ్రులు అంటే మా అత్త మామ కోరిన కట్నం ఎంతో తెలుసా? 10,000 ఇస్తాను. సుగుణ వైపు తిరగకుండానే ఎటో చూస్తూ అన్నాడు మల్లేష్. బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు రమేష్ పక్షాన నిలబడ్డంతో ఇక మీదట రాజుగారు, నారాయణ గారు మిమ్మల్ని వాళ్ళ వకీలుగా చేసుకోకపోవచ్చు. గిరున సుగుణ వైపు తిరిగి చూశాడు మల్లేష్. పర్వాలేదు. నా అదృష్టానికి ఆధారం నా మెదడులో ఉంది. ఎవరి జేబుల్లోనూ లేదు. అదీగాక నా విషయం నువ్వేమీ ఆలోచించనక్కర్లేదు. నీ విషయం ఆలోచించుకో. నా విషయం ఆలోచించేందుకు మీరున్నారుగా. చిలిపిగా నవ్వుతూ అంది సుగుణ. ఆ చిలిపి నవ్వు ఇంక తనకు శాశ్వతంగా దూరమైపోతుంది. ఆ నవ్వును వదిలి తన గుండెల్లోని ఈ వెలుగును దూరం చేసుకుని తను ఎలా బ్రతకగలడు? రమేష్ దగ్గరికి వెళ్ళిపోవడం నీకిష్టమేనా? ఎక్కడో నూతిలోంచొస్తున్నట్టు వచ్చింది మల్లేష్ గొంతు. సుగుణ మళ్ళీ నవ్వింది. మల్లేష్కు మండిపోతోంది. ఎందుకా నవ్వు? ఎవరైనా సంతోష సమయంలో నవ్వక ఏడుస్తారా? ఇంకా భరించలేకపోయాడు మల్లేష్. అక్కడ నిలబడలేకపోయాడు. ఇంతటి నిరాశలోనూ ఒక ఆశారేఖ. రమేషు సుగుణను తిరస్కరించొచ్చు. మరొక అతనిని పెళ్లి చేసుకుని కాపురం చేసిన స్త్రీని తాను భారీగా అంగీకరించలేనని అనొచ్చు. అలా సాధారణంగా ఏ మగవాడైనా అంటాడు. మల్లేష్ని చూడగానే రమేష్ ఆదరంగా కౌగిలించుకున్నాడు. ఆ స్నేహం ముందు మల్లేష్ ముడుచుకుపోయాడు. ఎందుకో మొదట్నుంచి రమేష్ నిష్కపటమైన చిరునవ్వు ముందు, అతని నిస్వార్థమైన ఆదరం ముందు మల్లేష్ ముడుచుకుపోతూనే ఉన్నాడు. ఆ రోజు రమేష్ని పరిశీలనగా చూస్తూ మనసులో అన్ని విధాలా సుగుణకు తగిన భర్త అనుకున్నాడు బాధగా. రమేష్, సుగుణ ప్రేమించింది నిన్ను. కట్నం కోసం మీరిద్దరూ ఒకరికొకరు దూరం కానక్కర్లేదు. ఆ కట్నం నేనిస్తాను. ఇప్పటికైనా నువ్వు సుగుణను స్వీకరించగలిగితే నాకు అభ్యంతరం లేదు. నేను డైవర్స్ ఇస్తాను. మల్లేష్ మాటలు విని రమేష్ విభ్రాంతితో, నీకు మతిపోయిందా మల్లేష్ అన్నాడు. మల్లేష్ మనసులో ఆశా తరంగాలు నాట్యమాడాయి. రమేష్ సుగుణను స్వీకరించలేడు. అది సహజం. కొన్నాళ్ళు నాతో కాపురం చేసిన సుగుణను స్వీకరించడానికి కొంత విశాల హృదయం కావాలి. నాకు తెలుసు. కాని ఆ మాత్రం ప్రేమ సుగుణ మీద నీకుందని అనుకున్నాను. పకాల నవ్వాడు రమేష్. సుగుణ కూడా అచ్చం ఇలాగే నవ్వింది. మల్లేష్, నా అభ్యంతరం అందుకు కాదు. ఏనాడైనా సుగుణను స్వీకరించడానికి నేను సిద్ధమే. సుగుణను ప్రేమించిన మాట నిజమే. ఆ ప్రేమ ఇప్పటికీ నా మనసులో ఉంది. కుంగిపోయాడు మల్లేష్. మరి అన్నాడు, ఏం వినాల్సొస్తుందోనని భయపడుతూ. ప్రేమ నా ఒక్కడి మనసులో ఉంటే సరిపోతుందా? పెళ్ళనేది ఇద్దరికీ సంబంధించిన వ్యవహారం. సుగుణ నిన్ను ప్రేమించింది. ఎవరు చెప్పారు నీకు? తెల్లబోయాడు మల్లేష్. సుగుణ సుగుణ అని తడబడ్డాడు. సుగుణ చెప్పిందా నీకు తను నన్ను ప్రేమిస్తున్నట్లు? అసంభవం. అలా సుగుణ ఎన్నడూ చెప్పదు. అవును, సుగుణ ఎన్నడూ అలా చెప్పలేదు. నేననుకున్నాను. ఎలా అనుకున్నావు?
సుగుణ ఇక్కడికొచ్చి నాతో కలిసి కాదు, మాతో కలిసి పనిచేస్తున్నందుక? సుగుణ మొదటి నుంచి అంతేగా, మరిచిపోయావా? సుగుణ మూలంగానే నేను ఈ సంఘంలో చేరాను. సుగుణ మొదటి నుంచి అంతేగా అన్న మాటలు మల్లేష్ మనసును చిత్రంగా తాకాయి. అవును, ఆనాడు తన కోసం గేమ్స్ కోర్ట్ని ఎత్తేయించిన సుగుణను ఈ జన్మలో మరిచిపోలేడు. నాకంతా చిత్రంగా ఉంది. ఎన్నాళ్ళు నువ్వు సుగుణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నువ్వేమో నేను సుగుణ ప్రేమించుకున్నామని అనుకుంటున్నావు. ఈసారి మల్లేష్కి మతిపోయినట్లయింది. నేను సుగుణ ప్రేమించుకున్నామని అనుకున్నావా? ప్రేమించుకోలేదా? మరి మీరు పనిగట్టుకుని సుగుణను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? మల్లేష్ తలెత్తలేకపోయాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. రమేష్ చెప్పడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు కట్నం అడిగిన మాట నిజమే, కానీ నేను మా నాన్నగారిని ఎదిరించైనా సుగుణను చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఆ సమయంలో సుగుణ నన్ను కలుసుకుంది. రమేష్, మీ నాన్నగారి మాట కాదనుకు. పోనీ కాదనలేనని మా నాన్నతో చెప్పు. ప్రస్తుతం నానున్న స్థితిలో ఆయనను నేను ఎదిరించలేను అంది. నాకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అన్నాను. నన్ను క్షమించి రమేష్ అంది. నాకు చాలా కష్టం వేసింది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగేశాను. సుగుణ సమాధానం చెప్పలేదు, నవ్వేసింది. ఆ తర్వాత సుగుణ నిన్ను పెళ్లి చేసుకుంది. సుగుణ ఎప్పుడూ తనకిష్టం లేని పని చేయదు. ఎవరూ ఆవిడ చేత చేయించలేరు. అందుకని మీ ఇద్దరూ ప్రేమించుకున్నారనుకున్నాను. ఒక్కొక్కటిగా అనేక విషయాలు అర్థం కాసాగాయి మల్లేష్కి. పరిచయమైన ఇన్ని రోజులకు మొదటిసారిగా రమేష్ను మనసారా కౌగిలించుకున్నాడు మల్లేష్. ఏ విధమైన సంకోచము లేకుండా హాయిగా నవ్వుతూ థ్యాంక్యూ రమేష్ అన్నాడు. తనను తదేకంగా చూస్తున్న మల్లేష్ని చూసి చిరునవ్వుతో ఏంటలా చూస్తున్నారు అంది సుగుణ. నువ్వు ఫూల్వి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు ఎప్పుడూ లేనంత అందంగా ఉంది. ఎప్పుడూ ఉండే సంకోచం తొలగిపోవడం వల్ల. ఎందుకని? అమాయకత్వం నటిస్తూ అడిగింది సుగుణ. నాలో ఏం చూసి ప్రేమించావు నువ్వు? మీరు డబుల్ ఫూల్. ఎందుకని? మీరు అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, తెలివైనవారు, పట్టుదల, కార్యదీక్ష, దృఢ వ్యక్తిత్వం ఉన్నవారు. ఎవరు మాత్రం మిమ్మల్ని ఎందుకు ప్రేమించరు? ఏం తక్కువ మీకు? ఇన్నాళ్లుగా తన అంతరాంతరాల్లో తనకే తెలియక వేధిస్తోన్న రహస్యం సుగుణ మాటలతో బయటపడింది మల్లేష్కి. అవును, తను ఎవరికంటేనూ ఎందులోనూ తక్కువ కాదు. కానీ ఈ తక్కువ భావం తనలో పాదుకొల్పింది ఈనాటి సమాజం, అంతులేని వ్యత్యాసాలతో నిండిన ఈనాటి ఆర్థిక వ్యవస్థ. తన సుగుణను ఆప్యాయంగా, గర్వంగా గుండెల్లోకి తీసుకున్నాడు మల్లేష్. ఇంతటితో దీనబంధు అనే నవల కంప్లీట్ అయిందండి. మన శ్రోతలు నవల వింటున్నారు కానీ లైక్ మాత్రం కొట్టడం లేదు. దయచేసి లైక్ చేయండి. అలా చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే హైప్ ఆప్షన్ కూడా యూస్ చేయండి. థ్యాంక్ యూ.